ఇండియాలో చాలా మంది వన్ పీస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను, వన్ పీస్ కి ఫ్యాన్స్ ఉండడం ఏంట్రా అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ఫ్యాన్స్ ఉంటారు, అవెంజర్స్ కి ఫ్యాన్స్ ఉంటారు, లేదంటే బ్యాట్మెన్ సిరీస్ ఈ టైప్ ఏవైతే ఉంటాయో వాటికి ఫ్యాన్స్ ఉంటారు. వన్ పీస్ లాంటి సిరీస్ కోసం జనాలు వెయిట్ చేస్తారా అసలు తెలుసా అనుకున్నాను. వన్ పీస్ అంటే ఒక నిధి లాంటిది. ప్రపంచంలో అత్యంత భయంకరమైన ఒక సముద్రపు దొంగ తను చనిపోయే ముందు తన నిధిని ఒక చోట దాచిపెట్టి చచ్చిపోతాడు. చచ్చిపోయే ముందు అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్తాడు అనమాట, నా నిధి ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఉంది, దాన్ని కనిపెట్టి మీరు తీసుకోండి అని క్లియర్గా చెప్తాడు. ఆల్సో అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ నిధి దొరుకుతుంది అని చెప్తాడు. అక్కడ నుంచే ఈ వన్ పీస్ అనే సిరీస్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ వన్ పీస్ అనే నిధి కోసం అధికారులు, అక్కడ పేరు మోసిన దొంగలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు, కామన్ పీపుల్ దగ్గర నుంచి పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా వన్ పీస్ అనే దానికోసం వెతకడం మొదలు పెడతారు. అండ్ ఆ జర్నీలో భాగంగానే లూఫీ అని ఒక చిన్న కుర్రోడు ఉంటాడు. ఆ కుర్రోడు కూడా ఈ వన్ పీస్ అనే సిరీస్ కోసం తన జర్నీని స్టార్ట్ చేస్తాడు సముద్రం మీద. అయితే బయలుదేరినప్పుడు తను ఒక్కడే, కానీ వెళ్ళే దారిలో తనకు చాలా మంది శత్రువులు ఎదురవుతారు. అండ్ అందులోంచే చాలా మంది మంచి మిత్రులు ఎదురవుతారు. ఆల్సో లూఫీ అనే వ్యక్తి ఒక డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల తనకు ఒక వింత పవర్స్ వస్తాయి అనమాట. అంటే చేతులు సాగిపోవటాలు, కాళ్ళు సాగిపోవటాలు, ఇలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ వస్తుంది అనమాట.